హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కథలోకి వెళ్తే, ఆగకుండా 5వ సారి కాలింగ్ బెల్ బజర్ నొక్కాడు కుమార్. విసిరిగా తలుపు తీసింది రమ్య. తిన్నగా బాత్రూంలో నుంచి రావటమేమో. చీర వంటికి చుట్టబెట్టుకొని ఉంది. ఏ ఆచ్ఛాదన లేని భుజాల మీద, వీపు మీద ముత్యాల్లా మెరుస్తున్న నీటి బిందువులు. 2 నిమిషాలు ఆగలేరా? ఏ బాత్రూంలోనే ఉంటే కదా తలుపు తీయటం ఆలస్యమయ్యేది. ఆ మాత్రం అర్థం చేసుకోలేరా అంటూ గిర్రున వెనక్కి తిరిగి బెడ్రూంలోకి వెళ్ళిపోయింది. కుమార్ గుండెలు మాత్రం మండిపోతున్నాయి. ఒంట్లో రక్తం అంతా బుసబుస పైకి ఎగదన్నుకొచ్చినట్టుగా ఎర్రబడ్డ మొహం. పళ్ళు బిగువున కోపం నిగ్రహించుకొని సోఫాలో కూలబడి బూట్లేసులు విప్పుకోసాగాడు. రమ్య చీర కట్టుకొని ఫ్రిడ్జ్ వాటర్ గ్లాసులో ఒంపుకొచ్చింది. జోళ్లగూడులో కాక తలుపు పక్కనున్న ఆమె హిల్స్ కుమార్ కళ్ళలో పడనే పడ్డాయి. ఎక్కడికో వెళ్ళినట్లున్నావు? క్లాస్ అందుకుంటూ ఆమె కళ్ళలోకి సూటిగా చూశాడు కుమార్. నేనెక్కడికి వెళ్తాను? ప్రశ్నతోనే సమాధానం చెప్పి వెళ్ళి బెడ్రూమ్లో ఉన్న డ్రెస్సింగ్ టేబుల్ మీద కూర్చొని జడ విప్పుకుంది రమ్య. చాచిపెట్టి ఆమె దవడ బద్దలయ్యేలా కొట్టాలనిపించింది కుమార్కి. ఎంత తేలిగ్గా అబద్ధం చెబుతోంది. బెడ్రూమ్లోకి వెళ్ళి ప్యాంట్ ఊడదీసి లుంగి కట్టుకున్నాడు. మరి నీ చెప్పులు తలపక్కనే ఉంటేను. అద్దంలో రమ్య ఉలిక్కిపడటం స్పష్టంగా కనిపించింది. మా అమ్మకి రాసిన లెటరు పోస్ట్ బాక్స్లో వేయటానికి సందు వరకు వెళ్ళాను. చేతిలో దువ్వెన అద్దం ముందు పడేసి అర్జెంటు పని ఉన్నదానిలా వంటింట్లోకి వెళ్ళిపోయింది. చన్నీలు ఒంటి మీద పోసుకుంటున్నా నిప్పులు కుమ్మరించుకున్నట్టుగా ఉంటుంది కుమార్కి. ఈ పగిలిపోయే ఆలోచనల మధ్య స్నానం అయిందనిపించి పోర్టికోలో కుర్చీ వేసుకుని ఏదో పత్రిక చేతిలో పట్టుకొని కూర్చున్నాడు. రమ్య, ఈరోజు కొత్తగా అడుగుతున్నావేం? 2 నిమిషాల్లో కప్పులో కాఫీ తెచ్చింది. నువ్వు తెచ్చుకోలేదేం? తాగాలని లేదు, లోపలికి వెళ్ళిపోయింది. కుతకుతలాడిపోయాడు కుమార్. వేడి వేడి కాఫీ రమ్య మొహాన కొట్టాలనిపించింది. రోజు ఈ వేళకి ఇద్దరు పోర్టికోలో కుర్చీలు వేసుకొని కబుర్లు చెప్పుకుంటూ కాఫీ తాగుతారు. ఈరోజు తను రమ్య కోసం 2 కుర్చీ బయటకు తేలేదు. రమ్య తన కోసం కాఫీ తెచ్చుకోలేదు. అయినా ఏ మొహం పెట్టుకొని తన ముందు కూర్చుని కాఫీ తాగుతుంది? తను ఏ తప్పు చేయకపోతే అలా మొహం చాటు చేసుకొని తిరగాల్సిన అవసరం ఏముంది? ఎక్కడికి వెళ్ళలేదంటూ అబద్ధం ఎందుకు చెప్తోంది? ఇది అక్షరాల నిజం. రమ్య తప్పు చేసింది. తను ఏ పరిస్థితుల్లో అలా చేసింది, ఎందుకు చేసింది తెలుసుకోవాలి. మాటలతో తను బయటపడదు. చాలా తెలివైంది రమ్య. దొంగను దొంగతనం చేస్తున్నప్పుడే పట్టుకోవాలి. కుమార్కి తను చూసిందంత భ్రమ అయితే బాగుండు అనిపిస్తోంది. ఈ యథార్థాన్ని భరించే శక్తి తన గుండెకు ఉందా? పిచ్చెక్కిపోతుందేమో అనిపించేలా నొప్పితో బద్దలైపోతుంది తల. తను చూసింది రమ్యనే. తన కళ్ళు తనని మోసం చెయ్యవు. 1000 మందిలో కూడా రమ్య నడక పోర్చుకోగలడు తను. ఆమె బేరం కుదరక ఆటో వదిలేసుకున్న కూడా చెప్పాడు. రైల్వే స్టేషన్ దగ్గర శివాలయంకి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి? చేతిగా మనసంతా మధ్యాహ్నం చూసిన మలయాళం సినిమాలోని పసందైన దృశ్యాలేమీ అతని కళ్ళకి కనిపించటం లేదు. ఆ రోజు శనివారం 2 గంటల కల్లా బ్యాంక్ అయిపోయింది. గాయత్రిలో ఘాటైన మలయాళం సినిమా ఆడుతోందన్న వార్త తెలిసి ఆగలేకపోయాడు. అటువంటి సినిమాలంటే రమ్యకి మంట. చూపించే వాళ్ళకి సిగ్గు లేకపోతే చూసే వాళ్ళకైనా ఉండాలి అంటుంది. రోడ్డు మీద అటువంటి వాల్ పోస్టర్స్ కనిపిస్తేనే, అందుకే ఇంటి వాళ్ళింటికి ఫోన్ చేసి రమ్యని లైన్లోకి రమ్మన్నాడు. ఇయర్ ఎండ్ దగ్గర పడుతుంది కదా, పని చాలా ఉంది, సాయంత్రం రోజులా ఇంటికి వస్తాను అన్నాడు. రమ్య మాట్లాడడానికి అవకాశం ఇవ్వకుండా ఫోన్ పెట్టేస్తూ సినిమా పూర్తిగా ఎంజాయ్ చేసి బయటకు వచ్చాడు. టైం అయింది. మెయిన్ రోడ్డు మీదకి వచ్చాడు. హలో కుమార్, ఇంకా ఇంటికి వెళ్ళలేదా? టీ తాగుదాం రండి. ఆఫీసర్ అమర్నాథ్ కుమార్ భుజం మీద చెయ్యి వేశాడు. ఇద్దరు ఎదురుగా ఉన్న రెస్టారెంట్లోకి వెళ్ళారు. అమర్నాథ్ దోశ తిన్నాడు. 2 ఇడ్లీలు లాగించాడు. కూల్ డ్రింక్, కబుర్లు చెప్పుకుంటూ చప్పరించారు. టీ మాత్రం తాగిన కుమార్ బిల్లు చెల్లించాడు. బాయ్, సీయు అన్నట్టు రేపు సండే అయినా ఇయర్ ఎండ్ వర్క్ చేయడానికి అందరం వస్తున్నాం. ప్రమోషన్కి దగ్గరలో ఉన్న మీలాంటి సీనియర్ క్లర్క్ వస్తే బాగుంటుంది, తప్పకుండా రండి అని చెప్పినట్టుగా చెప్పి శ్రీకంఠం థియేటర్ వైపు వెళ్ళిపోయాడు అమర్నాథ్.
సినిమాకి, హోటల్కి జేబులోనున్న 25 రూపాయలు ఖర్చయిపోగా ఉడకబెట్టిన వేరుశనగకాయలకి రూపాయి చిల్లర ఉందో లేదో చూసుకుంటూ యువతలకు వస్తున్న కుమార్ ఉలిక్కి పడ్డాడు. ఎదురుగా ఉన్న ఇంద్రలోక్ లాడ్జి మెట్ల హడావుడిగా దిగివస్తోంది రమ్య. తన కళ్ళని తానే నమ్మలేకపోయాడు. ఇంట్లో ఉండాల్సిన రమ్య ఈ టైంలో లాడ్జిలోంచి యువతలకి రావడానికి కారణం ఏమిటి? అంతకుముందే చూసిన మలయాళం సినిమా అసభ్య దృశ్యాలన్నీ కళ్ళ ముందు కదిలి వెగటు పుట్టిస్తున్నాయి. రమ్య పమిట చెంగుతో మొహం తుడుచుకుంటూ ఆటో బేరం చేస్తోంది. గోల్డ్ కలర్ చీర తను దసరాకు కొన్నది. బేరం కుదరలేదేమో, మరో ఆటో మాట్లాడుకొని వెళ్ళిపోయింది. ఆ క్షణం నుంచే కుమార్ బుర్ర తిరిగిపోతుంది. గుండెలు మండిపోతున్నాయి. రమ్య లాడ్జికి ఏం పని ఉండి వచ్చింది? ఫ్రెండ్స్ ఎవరైనా కలవాలనుకుంటే తనతో పాటు రావచ్చు. పచ్చిమిరపకాయలు కొనుక్కోవాలన్నా వీధిలోకి తనను కూడా రమ్మనే రమ్య తనకి చెప్పకుండా లాడ్జికి ఎందుకు వచ్చినట్టు? ఎడతెగని ఆలోచనలతో స్టేషన్ మీద ఓవర్ బ్రిడ్జ్ ఎప్పుడు దాటాడో అతనికే తెలియదు. తను అడగకుండానే రమ్య లాడ్జికి వెళ్ళిన విషయం చెబుతుందని ఏదో ఒక మూల ఆశ. అయితే ఇంట్లోకొచ్చిన నిమిషంలోనే ఆ ఆశ ఆవిరైపోయింది కుమార్కి. తను ఉత్తరం పోస్టు చేయటానికి తప్పించి ఎక్కడికి వెళ్ళలేదని చెప్పేసింది రమ్య. నాకు ఆకలిగా లేదు, మీరు ఎప్పుడు వడ్డించమంటే అప్పుడు వడ్డిస్తాను. తలకి అమృతాంజనం మర్దన చేసుకుంటూ గుమ్మం దగ్గరికి వచ్చింది రమ్య. ఆలోచనలో పడి కుమార్ టైం చూసుకోనే లేదు. పక్కింటి టీవీలోంచి హిందీ వార్తలు వినిపిస్తున్నాయి. రమ్యకి సమాధానం ఏమీ చెప్పకుండానే కుర్చీ లోపలికి మడుచుకొని టీవీ ఆన్ చేశాడు కుమార్. రమ్య నిశ్శబ్దంగా బెడ్రూమ్లోకి వెళ్ళిపోయింది. కళ్ళు టీవీ మీద ఉన్న ఆలోచనలు ఎక్కడెక్కడో. ఇంగ్లీష్ వార్తలు అయ్యాక టీవీ కట్టేసి కొంచెం పెరుగన్నం తినేసి తలుపులన్నీ వేసుకున్నాడు కుమార్. రోజు టీవీలో ఇంగ్లీష్ వార్తలు అయ్యాక ఓవర్ బ్రిడ్జ్ దాటుకొని స్టేషన్కి అవతల వైపు బంకు దగ్గర 10 నిమిషాలు నిలబడి సిగరెట్ కాల్చుకొని ఇంటికి రావటం అలవాటు కుమార్కి. కానీ ఆ రోజు ఎక్కడికి వెళ్ళాలనిపించలేదు. వేడెక్కిన బుర్రతో ఇంట్లోనే సిగరెట్ పెట్టే ఆపాటికే ఊదేశాడు. డబుల్ కాట్ మీద రమ్య పక్కన ముళ్ళ మీద పడుకున్నట్టుగా ఉంది కుమార్కి. ఆమె చీర కొంగు తగిలిన కంపరం పుట్టేలా ఉంది. మంచం మీద ఇంకో వైపుకు జరిగి చెయ్యి క్రిందకు వేలాడదీసుకొని పడుకున్నాడు కుమార్. ఆ రాత్రి కంటి మీద కునికే లేదు. మరునాడు భోజనం కాగానే 11 కల్లా డ్రెస్ వేసుకున్నాడు కుమార్. ఉదయం నుంచి రమ్యతో ఒక్క మాట కూడా తను మాట్లాడలేదు. ఆదివారం కదా, ఈ టైంలో ఎక్కడికి ప్రయాణం అని అడిగింది రమ్య డైనింగ్ టేబుల్ తుడుచుకుంటూ. ఇయర్ ఎండ్ దగ్గర పడుతోంది కదా, సో కంపెనీలో బోలెడంత పని, ఆఫీసర్లకైనా చెల్లదు. రమ్య గొంతులో వ్యంగ్యం. సాయంత్రం 5 దాటాక వస్తాను. బూట్లు వేసుకోవటానికి బద్ధకం వేసి ఆకు చెప్పులు వేసుకొని యువతలకొచ్చాడు కుమార్. బ్యాంకులో పని మీద మనసు లగ్నం కావటం లేదు. రాత్రి మొత్తానికే నిద్ర లేకపోవటంతో ఇసుక పోసుకున్నట్టుగా కళ్ళు బగబగలాడుతున్నాయి. అలా ఉన్నారేం, ఒంట్లో బాలేదా అని అడిగాడు ఆఫీసర్ అమర్నాథ్. కొద్దిగా తలనొప్పిగా ఉంది. ఒంట్లో బాలేకపోతే ఎందుకు వచ్చారు? సండే కంపల్సరీగా రావాలని లేదు కదా, వెళ్ళిపోండి, వెళ్ళి రెస్ట్ తీసుకోండి అన్నారు అమర్నాథ్ గారు. కుమార్ ఇల్లు చేరేసరికి 4 అయింది. వెళ్ళి చూసేసరికి ఇంటికి తాళం వేసి ఉంది. కుమార్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. గబా ఓవర్ బ్రిడ్జ్ దాటి ఆటోలో ఇంద్రలోక్ లాడ్జికి మాట్లాడుకున్నాడు. అతను ఇంద్రలోక్ లాడ్జి దగ్గర ఆటో దిగుతూ ఉంటే అప్పుడే లాడ్జీలోంచి యువతలకు వచ్చి ఆటో ఎక్కుతోంది రమ్య. ఒక్కసారిగా అవాక్కయ్యాడు కుమార్. వస్తుండగానే రమ్య ఎక్కిన ఆటో రైల్వే ఫీడర్స్ రోడ్లో దూసుకుపోయింది. దొంగను పట్టుకోవటంలో విఫలమైన పోలీస్ మనసులా ఉంది కుమార్ మనసు. నీరసంగా అడుగులో అడుగు వేసుకుంటూ అరగంటకి ఇల్లు చేరుకున్నాడు. పట్టు చీరలో ఎదురొచ్చింది రమ్య. ఎంతో హుషారుగా ఉంది. పక్కింటి వదినగారమ్మాయి పెద్ద మనిషి అయిందంట. పేరంటానికి వెళ్తున్నాను, 1 గంటలో వచ్చేస్తాను అని చెప్పి కాఫీ ఫ్లాస్క్లో పోసి ఉంచాను. జవాబు చెప్పేలోగానే యువతలకొచ్చిన ఇంటావిడతో గలగల కబుర్లు చెబుతూ వెళ్ళిపోయింది రమ్య.
నడి రోడ్డు మీద రమ్య జుట్టు పట్టు కొట్టాలన్నంత కోపంగా ఉంది కుమార్కి. తమ తప్పేం లేకపోయినా విధివశాత్తు భర్తను పోగొట్టుకున్న అభాగ్యులు ఇటువంటి పేరంటాలకి అనర్హులు. భర్త చాటున నీచాతి నీచమైన తప్పులు చేసేవాళ్ళు పట్టు చీర కట్టుకొని తల నిండా పూలు చేతి నిండా గాజులతో ఉండే ముత్తైదువ అంటూ కాళ్ళు కళ్ళకద్దుకొని అక్షింతలు వేయించుకుంటారు పిచ్చి జనం. విరక్తిగా నవ్వుకున్నాడు కుమార్. వీధి తలుపు వేసుకొని స్నానానికి వెళ్ళాడు. షవర్ కింద 10 నిమిషాల పాటు షవర్ కింద తల ఉంచితే కానీ తలనొప్పి అనేది తగ్గలేదు. బీరువాలోంచి ఇస్త్రీ లుంగి తీసుకుంటుంటే రమ్య చీరల మీద గ్రే కలర్ హ్యాండ్ బ్యాగ్ కనిపించింది. తను హైదరాబాద్ ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు కొన్నది రమ్య. రమ్య లాడ్జ్ నుంచి ఇవతలకు వస్తున్నప్పుడు ఆమె భుజానికి ఆ బ్యాగ్ వేలాడుతోంది. ఆ బ్యాగ్ జిప్ లాగి చూశాడు కుమార్. లోపల ఏవో చీరల తాలూకు బిల్లులు 4-5 కనిపించాయి. 10 రూపాయల నోట్లు, కొద్దిగా చిల్లరతో పాటు ఒక కవరు. ఆ కవర్ మీద తన పేరుంది. తనకి లెటర్ ఏదో వచ్చినట్లు రమ్య చెప్పనే లేదు. ఆతృతగా కవర్లోంచి గులాబీ రంగు కాగితం బయటకు తీశాడు కుమార్. ముత్యాలు పొందికగా సర్దినట్లున్న దస్తూరి. కింద సంతకం చూశాడు. శ్రీలత. ఉద్వేగం పట్టలేక గబా గబా ఉత్తరం చదవడం మొదలుపెట్టాడు. కుమార్, నేను గుర్తున్నానా? నిన్ను చూసి అప్పుడే 4 ఏళ్ళయిందంటే నాకు నమ్మాలనిపించటం లేదు కుమార్. అసలు నేను చూడకుండా ఇన్నేళ్ళు నేను ఎలా ఉండగలిగానో నాకే అర్థం కావటం లేదు కుమార్. నిజంగా ఆ కాలేజ్ డేస్ అన్నీ మర్చిపోలేం కదా. చాలా లవ్లీ డేస్ అవన్నీ కూడా. ఇన్నేళ్ళు జరిగిందంతా స్వప్నంగా మారి మళ్ళీ మనం కాలేజీ స్టూడెంట్స్లా కలుసుకోగలిగితే ఎంత బాగుంటుందన్న మధురమైన ఊహ. కుమార్, ఆ రోజు నీకు గుర్తుందా? ఎప్పటిలా నాకు అకౌంటెన్సీ చెప్పటానికి మా ఇంటికి వచ్చావు. అయితే మధ్యాహ్నమే మా తాతగారి ఆరోగ్యం బాగాలేదని టెలిగ్రామ్ వచ్చి మా ఊరు వెళ్ళిపోయారు అమ్మా నాన్న. నువ్వు వచ్చినందుకు సంతోషం. ఒంటరిగా నీతో గడపాలంటే సిగ్గు, భయం. నువ్వు మాత్రం ఎంతో హుషారుగా ధైర్యం చెప్పావు. మరువలేని మరుపురాని మన మొదటి ముద్దును ప్రసాదించావు. ఎంతో అనుభవజ్ఞుడిలా స్వర్గ సుఖాలు చవి చూపించావు. మానసికంగా ఏనాడు నీదానిని అయిన నేను ఆ రోజు శారీరకంగా కూడా నీదానిని అయిపోయాను. కుమార్, నువ్వు ఉద్యోగం రాగానే మంచి కట్నం ఇచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నావని తెలియగానే నిజంగా నాకు చచ్చిపోవాలనిపించింది. నెలల పాటు తిండి తిప్పలు లేకుండా శవంలా తయారయ్యాను నేను. 6 నెలలకు కానీ మామూలు మనిషిని కాలేకపోయాను. నాకు పెళ్లి చేసుకోవాలనిపించలేదు. ఆ బెంగతోనే నాన్న చనిపోయారు. అనంతపురం వెళ్ళిన కొత్తలో ఇంటి అడ్రస్ ఇస్తూ లెటర్ రాశావు. పెళ్ళయ్యాక పూర్తిగా మానేశావు. నీకు ఇష్టం లేని పని నేను చేయలేనని నీకు తెలుసు. అందుకే నేను మానుకున్నాను. మా తమ్ముడిని ఇంజనీరింగ్ కాలేజీలో చేర్పించటానికి అనుకోకుండా అనంతపురం వచ్చాను. నీకోసం 2 రోజులు ఇంద్రలోక్ లాడ్జీలో ఉంటాను. నీ నుంచి నేను ఏమీ హక్కులు కోరుకోను. నా కోసం మరో ఇల్లు ఏర్పాటు చెయ్యమని కోరను. అమ్మను పోషించుకోవటానికి, తమ్ముడిని చదివించటానికి నాన్న పుణ్యాన దొరికిన క్లర్క్ ఉద్యోగం ఉంది. నీ నుంచి కోరేది సుఖం. జీవితంలో నీతో ఒకసారి పంచుకున్న ఆ సుఖం మరోసారి రుచి చూపించవు. ఇలా బరితెగించి రాస్తున్నానని నా మీద అసహ్యపడవుగా. నీ మీద ప్రమాణం చేసి చెబుతున్నాను. 4 ఏళ్ల క్రితం నన్ను నేను నీకు అర్పించుకున్న తర్వాత ఈరోజు వరకు నిప్పులా ఉన్నాను. కాకతాళీయంగా ఇక్కడికొచ్చాను కనుక నిన్ను కలవాలనుకుంటున్నాయి నా మనసు, వయస్సు. నన్ను నమ్ము. ఈ శరీరాన్ని నీకు తప్ప మరెవ్వరికీ అర్పించుకోలేను. ఈ జన్మకి శ్రీలత. కుమారు ఉత్తరం ముగించేసరికి కాలింగ్ బెల్ మోగింది. కవరు చప్పున ఆ బ్యాగ్లోకి తోసేసి బీరువా తలుపు మూసి వెళ్ళి వీధి తలుపు తీశాడు. రమ్య పేరంటం నుంచి తిరిగొచ్చింది. వస్తూనే వీధి తలుపు మూసి కుమార్ మొహం మీద ముద్దుల వర్షం కురిపించింది. ఏమిటిది అసహ్యంగా, చీ వదులు అని భార్యను విదిరించి కొట్టాడు కుమార్. రమ్య చిన్నబుచ్చుకోలేదు, బాధపడలేదు. ప్రేమగా కుమార్ ముఖాన్ని తన గుండెలకు అదుముకుంది. నిజంగా మా వారు బంగారు కొండ. నాకు తెలుసు మీరు నా ఒక్కరివారేనని. అయినా ఏమూలో అనుమానం. 2 రోజులుగా నరకం అనుభవిస్తున్నాను. నాకేం అర్థం కావడం లేదు.
తన భుజం చుట్టూ ఉన్న ఆమె చేతులు తోసేస్తూ అన్నాడు కుమార్. లోపలికెళ్ళి పర్సులోంచి శ్రీలత రాసిన ఉత్తరం తీసుకొచ్చింది రమ్య. అప్పుడే ఆ ఉత్తరం చదువుతున్నట్టుగా మొహంలో భావాలు కనబడకుండా జాగ్రత్త పడుతూ మరోసారి ఆ ఉత్తరం చదివాడు కుమార్. తను చేసిన తప్పుకి సాక్ష్యం ఆ లేఖ. అయినా రమ్య తనని ఇంకా ఇంతగా ఎలా ప్రేమించగలుగుతోంది? సాక్ష్యం లేకపోయిన తప్పు చేసిందన్న అనుమానం కలగగానే ఆమె పీక నురిమేయాలన్నంత ఆవేశం వచ్చింది తనకి. ఆ ఉత్తరం పట్టుకొని నిన్న ఆ లాడ్జికి వెళ్ళాను. ఆవిడ ఎక్కడికో బయటకు వెళ్ళిందట. రూమ్కి తాళం ఉంది. మళ్ళీ మీరు వచ్చే వేలవుతుందని ఇంటికొచ్చేశాను కుమార్ అని జుట్టు సవరిస్తోంది రమ్య. కుమారు రమ్య చెప్పేదంతా నిశ్శబ్దంగా వింటున్నాడు. మళ్ళీ ఈరోజు మధ్యాహ్నం 3ంటికి వెళ్ళాను. ఆ అమ్మాయే తలుపు తీసింది. పెళ్ళైన పరాయి మొగుళ్ళకి ఇటువంటి ఉత్తరాలు రాయొచ్చా అని గుమ్మంలో నిలబడే అడిగాను. తను లోపలికి వచ్చి కూర్చోమంది. సిగ్గనేదే లేని నువ్వు అసలు ఆడదానివేనా అని మొహం మీదే కడిగేశాను. కుర్చీలో కూర్చుంటూ మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోండి అంది చాలా కూల్గా. ఆవిడ మంచినీళ్ళ గ్లాస్ అందిస్తూ ఏ భార్య అయినా భర్త పరాయి ఆడదానికి సర్వసంపదలు అమర్చినా బాధపడనంతగా ఆ సుఖం అందిస్తే బాధపడుతుందని పెళ్లి పెటాకులు లేని నీలాంటి బరి తెగించిన దానికి ఏం తెలుస్తుంది అన్నాను. ఆవిడ నేను తిట్టే తిట్లన్నీ ఎంతో ఓపికగా భరించింది. ఒక్కసారిగా నవ్వింది రమ్య. ఇక్కడ కుమార్కి చెమటలు పోస్తున్నాయి. తను ఇన్నేళ్లుగా తనలోనే దాచుకున్న తప్పు భార్యకు తెలిసిపోయింది. తనకు తెలుసు భర్త చేసిన అటువంటి తప్పును ఏ భార్య క్షమించదు. కానీ విచిత్రంగా రమ్య హాయిగా నవ్వేస్తూ ప్రేమగా తనని దగ్గరికి తీసుకుంటోంది. నీ శాపనార్థాలకి ఆవిడ జవాబేమిటి అని అడగకూడదనుకుంటూనే అడిగాను. ఆ కుమార్ ఎవరో వేరట. ఇంటి నెంబర్ 220 చేయటానికి బదులు 20 వేసిందట. కాకతాళీయంగా మీ పేరు కుమార్ కావటంతో నేను అపార్థం చేసుకున్నాను. పొద్దున తను ఆ కుమార్ కోసం ఫస్ట్ రోడ్ అంతా తిరిగిందట. అతను 2 ఏళ్ల క్రితమే వైజాగ్ వెళ్ళిపోయాడట. ఆవిడ ఈరోజు వెంకటాద్రిలో హైదరాబాద్ వెళ్ళిపోతుంది. గట్టిగా కుమార్ పెదవులు చుమ్మించింది రమ్య. గుండెల మీద నుంచి పెద్ద బరువు దించినట్టుగా తప్పుని ఇంతగా అసహించుకునే భార్య తప్పు చేసి ఉంటుందని అనుమానించిన తన సంకుచిత స్వభావానికి సిగ్గుపడ్డాడు కుమార్. మిమ్మల్ని అనుమానించినందుకు సారీ అండి, పదండి భోంచేద్దాం అని కుమార్ చెయ్యి పట్టుకు లేపింది రమ్య. ఇంగ్లీషు వార్తలు కాగానే అలవాటుగా యువతలకు వచ్చాడు కుమార్. ఓవర్ బ్రిడ్జి దాటి ఆ వైపుకు వెళ్ళలేదు. ఈ వైపునున్న మీటర్ గేజ్ ప్లాట్ఫారం మీదకు నడిచాడు. వెంకటాద్రి రాబోతున్నట్టుగా అనౌన్స్మెంట్ జరుగుతోంది. కుమార్ కళ్ళు శ్రీలత కోసం వెతుకుతున్నాయి. ఓవర్ బ్రిడ్జ్ కింద చీకట్లో చేతిలో సూట్ కేసుతో కుమార్ని చూడగానే ఎవరో పరాయి మనిషిని చూసినట్టుగా చూపు మరల్చుకుంది శ్రీలత. ఎలా ఉన్నావు శ్రీలత అని ముందు తనే పలకరించాడు కుమార్. నువ్వెందుకొచ్చావు? పెళ్ళైపోయాక ఇలా పెళ్ళాలకు తెలియకుండా పరాయి ఆడవాళ్లను కలుసుకోవడానికి రావడం సిగ్గుగా లేదా? కుమార్ తల దించుకున్నాడు. నీకు థ్యాంక్స్ చెప్దామని వచ్చాను అంటాడు. ఎందుకు? మా శ్రీమతితో ఈ కుమార్ కాడని అబద్ధం చెప్పినందుకు. అబద్ధం చెప్పినంత మాత్రాన చేసిన తప్పు ఒప్పైపోదుగా. అందుకే ప్రత్యేకంగా నీకు సంగతి చెప్పాలని వచ్చాను. తెలిసి తెలియని వయసులో ఏదో జరిగిపోయింది. ఇంకెప్పుడు ఇటువంటి తప్పు చెయ్యకు. నాకు ఉత్తరాలు రాయవద్దు. మా సంసారం ప్రశాంతంగా సాగని. చేతులు 2 జోడించాడు కుమార్. శ్రీలత కంట్లో నలక పడినట్టుగా కొంగుతో కళ్ళు తుడుచుకుంది. నీతో చేసింది నా మొదటి తప్పు. పెళ్ళైపోయినా నిన్ను రమ్మంటూ ఉత్తరం రాయటం నా ఆఖరి తప్పు. నా తప్పు నేను తెలుసుకునేలా చేసిన నీ శ్రీమతికి నేను కృతజ్ఞురాలిని. నీ మనసులో శ్రీలత జ్ఞాపకాలంటూ ఏ మూలైనా ఉంటే ఈ క్షణంలోనే శాశ్వతంగా చెరిపేసుకో. రైలు ప్లాట్ఫామ్ మీదకొస్తున్న శబ్దంలో ఆమె మాటలు అస్పష్టంగా వినిపించాయి కుమార్ చెవులకి. ఆమెను రైలెక్కించటానికి ఆమె చేతిలోని సూట్ కేసును అందుకోబోయాడు కుమార్. వద్దు, నాకు వీడ్కోలు ఈరోజు చెప్పొద్దు. ఏనాడో చెప్పేసావనుకో, వెళ్ళిపో అని సూట్ కేసుతో చురుగ్గా అడుగులు వేసి రిజర్వ్డ్ కంపార్ట్మెంట్లోకి ఎక్కేసింది శ్రీలత. రైలు ఆగి ఉన్న 2 నిమిషాల పాటు తన మొహం కుమార్కి చూపించటం ఇష్టం లేని దానిలా విండో తలుపులు 2 వేసేసుకుంది శ్రీలత. భారంగా నిట్టూర్చి స్టేషన్ బయటకొచ్చాడు కుమార్. చీకట్లో ఎదురుగా శివాలయం.
శ్రీలతతో చేసిన తప్పే నా జీవితంలో ఆఖరి తప్పు కావాలి. అందుకు తగ్గ మనోనిగ్రహం నాకు ప్రసాదించు స్వామి అని గుడికేసి 2 చేతులు జోడిస్తూ వేడుకున్నాడు కుమార్. ఈ కథపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్